నటి వాసుకి అలియాస్ పాకీజా గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో మోహన్ బాబు సినిమా అయిన అసెంబ్లీ రౌడీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బ్రహ్మానందంకు జోడీగా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించారు. ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీ గారి పెళ్లం బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం, రౌడీ ఇన్స్పెక్టర్ తదితర సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించిన ఆమె బాగానే డబ్బు సంపాదించారు. అయితే సంపాదించిందంతా కూడా పోగొట్టుకుని ఖాళీ చేతులతో కడుపు మార్చుకుంటూ బతికేంత దుస్థితికి చేరుకున్నారు. వాసుకి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, మంచు విష్ణు తదితరులు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించింది కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నిర్వాహకుడు జల్లి కేశవరావు నటి పాకీజాకు ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నన్ను సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి నా కళ్ళకు శస్త్రచికిత్స చేయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాకు అన్ని విధాలా సహాయపడుతూ ఉన్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. జిల్లా కలెక్టర్ పింఛన్ తో పాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆదరువుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కాస్త మెరుగుపడింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివి అని వాసుకి పేర్కొన్నారు.